ఇందిరా వీడియో ఆన్ చేసుకున్నా చేస్తాను ఆంటీ. ఓకే. భజింతును నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివి. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివి. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. ప్రప్రథముడమరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడమరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేగొనవేమా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవాధారం, చేకొనవేమా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. వందనాలండి. దేవుణ్ణి భజించి పూజించి వర్ణించే పాట ఆయన గుణగణాలని. ప్రప్రథముడు మరి కడపటివాడు ఆయనే, నిరత నివాసి ఆయనే. మరి మంచిగా ప్రభువును కీర్తించే పాటను పాడి ప్రారంభించినందుకు సిస్టర్కి వందనాలు. అయితే ఇందిరా కిషోర్ సిస్టరే రోజు వాక్యం పంచుకుంటారు.
నాకు పరిచయం లేదు. అందరూ ఒకే ఫ్యామిలీ నుంచి చెప్తున్నారనుకుంటా. సో 4, 5 రోజుల నుంచి ఒకే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనం వాక్యము, సాక్ష్యాలు వింటూ ఉన్నాము. సో ఇప్పుడు ఇందిరా కిషోర ఆంటీ ద్వారా మనము దేవుని వాక్యాన్ని విందాము. ఆంటీకి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఆంటీ మీ గురించి మీరే కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకొని ప్రారంభించండి ఆంటీ. ఇది మీ సమయం. వందనాలు సిస్టర్. వందనాలు. ప్రభు నామంలో జూమ్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. మేము తెలియని వాళ్ళం ఎవరం అయితే కాదు, అందరికీ బాగా పరిచయస్తులము. కాకపోతే ఇప్పుడు కొద్ది దినాల నుంచి మేము జాబ్ పర్పస్ లో మేము కలవలేకపోతున్నాం జూమ్ లో. అయితే నిరంతరం మా కోసం ప్రార్థన చేస్తూ మాకు ప్రార్థన ప్రాకారాలు ఉన్న ప్రతి సహోదరికి చేతులు జోడించి నిండైన వందనాలు మేము చెప్తున్నాము. ఎందుకంటే మా కుటుంబం గురించి ప్రార్థన చెయ్యని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మేము 5గురు అక్క చెల్లెళ్ళము, 3 తమ్ముళ్ళము. అమ్మ కూడా ఈ వీక్ లోనే జూమ్ లో వాక్యం చెప్పారు. అమ్మ గురించి, మా అందరి ఫ్యామిలీ సిబ్లింగ్స్ అందరి గురించి కూడా చక్కగా ఎల్లవేళలా ప్రభు సన్నిధిలో మమ్మల్ని ఎత్తిపట్టుకుంటున్న ప్రతి సహోదరికి వందనాలు. వినపడుతుందా సిస్టర్? వినబడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లేవియా కాండం 30వ అధ్యాయము. మన్నించండి, నిర్గమకాండం 30వ అధ్యాయము నేను చదువుతున్నాను. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకరతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలను. దాని పై భాగమును, దాని 4 ప్రక్కలను, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలను. దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠముల ఎదుట నీవు దాన్ని ఉంచవాలి. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. 7వ వచనం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరములకు ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వల్ల దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఇక్కడ ఈ లేఖన భాగంలో ధూపం వేయడానికి ధూప వేదికను సిద్ధం చేయాలని దేవుడు
చెప్తున్నాడు. వాటి పొడుగు, వాటి వెడల్పు, ఆ మోతకర్రలతో ఆ మందసం ఎలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. అది మోసేది, ఆ ధూపం వేసేది నిత్యము ఎవరయ్యా అంటే అహరోన్. యాజకత్వం చేసేది అహరోన్ కుటుంబమే కదా, అందుకని అహరోన్కి దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు 8వ వచనంలో, ఇది మీ తరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపం. ఈ ధూపం వేయడం అనేది ఇక్కడ మనకి ఆరాధనకు సూచనగా ఉంది. దేవునికి ఇష్టమైనది బలే కదా, ఆయనకి ఇష్టమైనది బలి. కాకపోతే ఇక్కడ దేవుడు ఎలా చెప్తున్నాడు, ఆయన ఎంత పరిశుద్ధమైన దేవుడో చెప్తున్నాడు. ఇది నిత్యము తరతరములకు ఈ ధూపము జరుగుతూనే ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన, ఇది యెహోవాకు అతి పరిశుద్ధం. 10వ వచనం లాస్ట్ లో, ఇది యెహోవాకు అతి పరిశుద్ధం. ఆయనకి అతి పరిశుద్ధమైన విషయం ఏంటి అంటే ఈ ధూపం వేసేది. ఈ మందసం దగ్గర ఈ మోతకర్రలు మనం చదివాం కదా, బంగారము రేకు, వాటి ఉంగరాలు, అవి అంతా ఎలా కొలతలతో ఎలా ఉండాలో దేవుడు ఖచ్చితంగా, అసలు ఇంకా ఎక్కడ ఏమి ఇది లేకుండా పర్ఫెక్ట్ గా ఉండేలాగా దేవుడు చెప్తున్నాడు. ఈ ధూపం వేసే పనిలో ఎవ్వరు అక్కడ ధూపార్తులు చేత పట్టుకొని ఎవ్వరు ఆ ధూప వేదిక దగ్గర అన్య ధూపమును అర్పించకూడదు అని చెప్తున్నాడు దేవుడు. లేవియా కాండం 10వ అధ్యాయము. అసలు ఎంత ఇంకా చూడండి ఎన్నో వచ్చాను 10:1. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తెచ్చారు. అహరోనుకి ఏమో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఇట్లాగా ధూపం వేయాలి, ఆ బంగారపు రేకు, ఆ మోతకర్రలు అవి ఎలా ఉండాలి, అన్ని వాటి కొలతలతో సహా చెప్తే నాదాబు అబీహులు ఏం చేశారు, అన్యాగ్నిని తీసుకొచ్చారు, వేరొక ధూపం వేశారు. దేవునికి అసలు ఇష్టమైన పనే కాదు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యకపోతే ఆయన ఏం చెప్తున్నాడు, నేను రోషం కలిగిన దేవుడిని. ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి ఇశ్రాయేలీయుల్ని ఎలా తీసుకొచ్చాడు, ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆయన గద్దరెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మోసుకొని వచ్చాడు. ఎవ్వరిని ఆయన ఇబ్బంది పెట్టకుండా. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళ వస్త్రాలు వేసుకున్న డ్రెస్ అసలు వాళ్ళది పాడవలేదు, చెప్పులు అరిగిపోలేదు. అన్ని సూచక్రియలు చూశారు వాళ్ళు. ఫరో హృదయం కఠినమైపోయినప్పుడు ఫరో వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ మొరలు దేవుడు విన్నాడు కదా, విన్నాకే మోషేని దేవుడు నాయకుడిగా బయలుపరిచాడు. అలా ఉంటే వీళ్ళు నాదాబు అబీహులు ఏం చేశారు, యెహోవా సన్నిధిలో వేరొక అగ్నిని, అంటే ఆయనకి ఇష్టం లేని పనిని చేశారు. లేవియాకాండం 1:17 చూద్దాం, చూడండి. 1వ అధ్యాయము 17వ వచనం. లాస్ట్ లో నేను చదువుతున్నా. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అసలు ఆయనకి చూడండి, ఇంపైన సువాసన గల హోమం. మనం అర్పించే అర్పణలు కూడా ఆయనకి చాలా ఇష్టం. మనం ప్రతి ఆదివారం, ఈ రోజు మనం విజ్ఞాపనకి సిద్ధపడతాము, వెళ్ళి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి రేపటి ఆరాధనకి మనము సిద్ధపడతాం. ఎలా సిద్ధపడతాము, ఎన్ని స్తుతులు స్తోత్రాలు మన హృదయం నిండగా ఆయనకి ఏం చేస్తాము, ఒక సింహాసనం, ఎత్తైన సింహాసనం వేసేలాగా ఆయనకి మనం సిద్ధపరుస్తాం. ఇలా సిద్ధపరచుకొని మనం ఏం చేస్తాం, ఆదివారము వెళ్ళి మన అర్పణలు ఆయనకి అర్పిస్తాం. ఆయనకి మనం అర్పించిన అర్పణలు దేవునికి ఎలా ఉంటాయంట, పైన సువాసనగా ఉంటది. ఇంత ఇష్టమైన పనిని మానవుడు ఎలా చేస్తున్నాడు, ఆయన్ని క్షణ క్షణము బాధ పెడుతున్నాడు. మనం కూడా అలానే ఉంటాం ఒక్కొక్కసారి, నిర్లక్ష్యంగా అవిధేయంగా దేవుని సన్నిధిలో కదా.
సరే, అహరోనుకు తెలుసు. అహరోను నాదాబు అబీహుకు చెప్పుడు చెప్పలేదా దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలా ఆ రోజు దేవుడు మోషేతో ఆ కొండ దగ్గర సినాయి పర్వతం దగ్గర మాట్లాడినప్పుడు ఆ పర్వతం అంతా అగ్నిమయమైపోయినప్పుడు వాళ్ళు చూసి భయపడ్డారు అసలు ఆ పరిస్థితిని. మరి వీళ్ళు చూసి కూడా ఎందుకు ఇలా చేశారంటే అవిధేయత. చూడండి, నిర్గమకాండం 34:14. ఏలయనగా వెరక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆయన నామమే రోషం కలిగింది, ఆయన రోషం కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన ఆరాధన ఆయనకి పైన సువాసనగా ఉండేలాగా మనం ఎక్కడ లోటుపాట్లు కలిగి ఉన్నాము. ఆయనకి ఇష్టమైనవి చాలా ఆజ్ఞలు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? కొన్ని అసలు దేవుడు ప్రేమించినంతగా మనం ఆయన్ని ప్రేమించట్లేదు. ఎలా ప్రేమించట్లేదు? ఆయన ఎంత ప్రేమించాడు, తన కుమారుణ్ణే మనకు అర్పించేశాడు. బలిగాను అర్పణగాను ఆయన అర్పించాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము ఇక్కడ చూడండి 25. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి వారి చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరిస్తాను. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తాడు మన దేవుడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని వాళ్ళే అడిగారు. రాజు సరైన స్థితిలో లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ అన్య దేవతలకు ధూపాన్ని వేశారు. అన్య దేవతలకు ధూపం వేస్తే ఆయనకి కోపం రాదా? మరి వస్తుంది కదా. ఎంత కోపం వస్తుంది? ఆయన ఇంకా మనం చిన్న ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. దేవుడు భార్యలాగా ఒక భర్తని విడిచిపెట్టి వేరొక భర్తతో తిరుగుతున్న వ్యభిచారంతో లాగా చెప్తాడు ఆ విగ్రహారాధన. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కలాగా చెప్తాడు. ఇంత బలమైన దేవుడు, ఇంత పరిశుద్ధుడైన దేవుడు, ఇంత ప్రభావం కలిగిన దేవుడు, ఇంత అతి పరిశుద్ధమైన నామాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన కోసం మనం ఏం చేస్తున్నాము? ఆయన చెప్పిన ఆజ్ఞల్ని మనం ఎలా గైకొంటున్నాము? మన బిడ్డలకి మనం ఎట్లా నేర్పిస్తున్నాము? ఇవన్నీ మనం గనక నేర్పించి ఆయన అడుగుజాడల్లో ఉంటేనే ఆయనకి మనం అంటే ఇష్టం. లేకపోతే అసలు ఆయన మనల్ని ఎక్కడా కూడా ఇష్టపడడు. నా హృదయమందు నేను మిమ్మల్ని అసహించుకుంటానంటాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇక్కడ దినవృత్తాంతాలు మళ్ళీ 6వ అధ్యాయంలోని సొలొమోను మందిరాన్ని కట్టించడము, ఒక ప్రార్థన చేస్తాడు సొలొమోను. ఈ ప్రార్థనలో దేవుడికి నేను ధూపం వేయడానికే ఈ మందిరాన్ని నేను కడుతున్నానని చెప్తాడు. ధూపం వేయడానికి 2వ అధ్యాయము 6వ వచనం మధ్యలో ధూపం వేయటకే నేను ఆయనకు మందిరమును కట్టతలిచాను. కేవలం ధూపం వేయడానికి నేను ఈ మందిరాన్ని నేను కడుతున్నాను అంటాడు. సొలొమోను ఇంకా ప్రార్థన చేస్తా ఉంటాడు. మళ్ళీ ఆయన ప్రార్థన ఎంత 6వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 41 నుండి 42 వరకు మనం జాగ్రత్తగా చూస్తే ఈ మందిరంలో ఎవరైతే నీ దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారో వాళ్ళ ప్రతి అవసరతలు నువ్వు తీర్చమని ప్రాధేయపడతాడు. ఆ రోజు నువ్వు పితరులతో చేసిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం అంటున్నాం. అవును, అబ్రహాంతో దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలుసు. ఏదైనా ఒక విషయం మాట్లాడడానికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాంతో చక్కగా దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడి మరలా పరమునకు వెళ్ళెను అని ఉంటది. చూద్దాం ఆ వాక్యం కూడా.
17:22 ఆదికాండము 17:22. దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. ఏమని అబ్రహాంతో మాట్లాడడానికని వచ్చి ఆయన మళ్ళీ నాకు ఈ వాక్యం చదివితే చాలా అసలు ఆశ్చర్యం వేసింది. అంటే దేవుడు ఆ రోజున్న దేవుడే ఈ రోజు మనకు లేడా? మనకు కూడా ఉన్నాడు. మనం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మన దగ్గరికి కూడా ఆయన అలాగే వస్తాడు. నేను అదే నమ్మాను అనమాట, విశ్వసించాను. అసలు ఈ వాక్యం నేను రోజుకొకసారి మళ్ళీ ఇలా రెఫరెన్స్ తీసి ఇలా చదువుకుంటా. దేవుడు అబ్రహాముతో మాటలాడు చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. మళ్ళీ పరలోకానికి ఆయన వెళ్ళాడు. ఎంత అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. యాకోబు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో మనకి తెలుసు కదా. ఎలాంటి మనస్తత్వం? భయంకరమైన మోసగాడు. మనమైతే పిలవడం కూడా అలాగే పిలుస్తాం. అరే నువ్వెన్ని మోసాలు చేసావు నీకు తెలుసా అని అడుగుతాం. కానీ దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించాడు. ఆయన కుమారుల్ని ఆశీర్వదించాడు, ఆయన వంశావళిని ఆశీర్వదించాడు, అందరిని ఆశీర్వదించి రేపు మనం పరలోకంలో ప్రభువుతో కూడా కలిసి ఉండేటప్పుడు ఈ 12 గోత్రాల సింహాసనాసీనులై ఉంటారు. దేవుడు ఆయనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో కదా. అయితే వీళ్ళందరూ విశ్వసించారు. ఏమని విశ్వసించారు? దేవుడు నాకు బిడ్డల్నిస్తాడు అని అబ్రహాము విశ్వసించాడు, ఇస్సాకు విశ్వసించాడు, యాకోబు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడని యాకోబు కూడా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ఇక్కడ ఈ ధూపం అనేది మనం ఆరాధన లాగా చూసాము. ఆరాధన అంత అతి పరిశుద్ధమైన ఈ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని మనం ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. ఇంకా ఈ ధూపాన్ని దేంతో పోల్చాడో చూద్దాం. కీర్తనలు 141. కీర్తనలు 141 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారంలగును గాక. ఇక్కడ దావీదు ప్రార్థన చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రార్థన ఈయన ప్రార్థన ఎలా ఉందంట? ధూపం వలె ఉందంట. ధూపం వేయడం అంటే ఏసైకి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన పని అని చూసాం కదా. యెహోవాకి ఇంపైన సువాసన ఈ ధూపం. మనం కూడా ఒక సిస్టర్ ఒకసారి సాక్ష్యం చెప్తుంటే, నేను అన్నిసార్లు జూమ్ లో కనెక్ట్ అవ్వలేకపోయినా ఖాళీగా ఉన్నప్పుడు, వంట చేసేటప్పుడు, లేదంటే నేను కొంచెం లీజర్ గా ఉన్నప్పుడు ఈ వాక్యాలు పెట్టుకొని వింటాను. ఆ సిస్టర్ చెప్పింది 2 గంటలకు 3 గంటలకు లేచి మనం ప్రేయర్ చేయగలమా అని. అసలు చేయగలమా మనం? ఎవరైనా సరే చేయలేం కదా. మనకు అప్పుడు మంచి నిద్ర టైం. ఎంత నిద్ర టైం అంటే, నా బలహీనతను మీకు చెప్తున్నాను. ఇదివరకు 4ంటికి లేచి బాగా ప్రార్థన చేసి అసలు ఎట్లాంటి క్లిష్టమైన అంటే ఇట్లా లాంటి సమస్యల్ని కూడా నేను ప్రార్థన ద్వారా చాలా జయించాను. కానీ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అసలు నేను 4ంటికి లేచి ప్రార్థన చెయ్యలేకపోతున్నాను. రోజు లేవంగానే 5:30 6 ప్రభా క్షమించవా నన్ను ఈ రోజు అని అడుగు. నన్ను రోజు ఆయన క్షమిస్తున్నాడు. కానీ నన్ను క్షమిస్తున్నాడు, నాకు కావాల్సినవి అన్ని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు. అవన్నీ లేకపోతే మనం బతకం కదా. కానీ నాకు అనిపిస్తుంది, ఈ రోజు మళ్ళీ నేను రోజు అనుకుంటా, ఇంకా సాయంత్రం పడుకునే లోపల ఈ రోజు ఎలా అయినా సరే పెద్దలాడి పడుకోవాలి, పెద్దలాడి పడుకొని 4ంటికి లేసి ప్రార్థన చేయాలి. 4 గంటలకు అలారం పెడతా. అలారాన్ని ఆఫ్ చేసేసి ప్రభా ఒక్క అరగంటే నాయన నన్ను క్షమించవా అనుకుంటా. ఇంకా తెల్లారిపోతుంది నేను లేసేసరికి. మళ్ళీ గబగబా పని చేసుకోవడం, మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవడం. నా రొటీన్ నాకే ఈ వాక్యం బాగా గుచ్చుకుంది అనమాట. దేవునికి ఇంపైన సువాసన లాంటి ధూపాన్ని నేను వెయ్యలేకపోతున్నానే అని నాకు నేనుగా చాలా సిగ్గుపడ్డాను అనమాట. ఎంత సిగ్గేసిందంటే, నేను ఏదైనా చెప్పాలి అంటే ముందు నాకు నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా దేన్నైనా సరే.
నేను ఇలా ఇంప్లిమెంట్ చేసుకోకుండా నేను చెప్తే అది ఏంటి ప్రయోజనం? ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు, నేను ఇంకా ఎప్పుడు ఈ తప్పు చెయ్యకుండా నన్ను బలపరచు. మనం ఎంత బలహీనులమో కదా, ఎంత అసలు అస్థిరులం, స్థిరతే లేని వాళ్ళం. కానీ స్థిరంగా ఉన్న మన ప్రభు చేతులకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని చక్కగా, ఆయన చేతుల్లో మనల్ని మనం పెట్టుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రలాగా మనల్ని నడిపిస్తాడు. సరే, ఇంత గొప్ప దేవుడు, ఇంత రోషం కలిగిన దేవుడు, ఇంత పరిశుద్ధుడు, ఇంత ప్రభావం కలిగిన దేవుడు, ఇన్ని చెప్పి మరలా మనకేం చేస్తున్నాడు ఆయన చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. ఇంకా ఈ బలులు అర్పించడము, ఈ ధూపం వేయడము, ఇంక ఇవేమీ లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 26 మధ్యలో నుంచి చదువుతున్నాను చూడండి. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అసలు ఎంత హెచ్చైన వాడు! మనం ఒకసారి ఆకాశాన్ని చూస్తే, ఇదివరకైతే, ఇప్పుడైతే ఎవరు బయట ఆరు బయట పడుకోవట్లేదు, కానీ ఆరు బయట మనం సాయంత్రం 6 దాటాక 7 దాటాక మనం టెర్రస్ పైన పడుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకి ఆకాశాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. ఆ చీకట్లో ఆ నక్షత్రాలు అలాగా వెలుగుతా ఉంటాయి, అంత మంచి వెన్నెల. ఇక్కడ చూడండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నాయన, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. ఇంకా ఒక్కసారి బలి అర్పించేశాడు ఆయన. మాట మాటికి ప్రధాన యాజకుడు వెళ్ళి బలి అర్పించడం, మాటి మాటికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మన పాపముల నిమిత్తం వెళ్ళడం, ఇవన్నీ లేకుండా ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమును తగిన వచ్చిన తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొంది కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తన తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసి వచ్చింది. ఈ ప్రధాన యాజకుడు తన పాపాలు, తన ప్రజల పాపాలు. కానీ మన ప్రభువు మన పాపాల కోసం ఆయన ఏం చేశాడు? లాస్ట్ లో చూడండి, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని ముగించను. ఇంకా ఆయన సిలువలో ఆయన బలి అయిన ఆ కార్యంలో ఒక్కసారే ఇంకా బలి అర్పణ అయిపోయింది. ఇంకా మాట మాటకి ధూపం వేయడం, బలిపీఠం దగ్గరికి వెళ్ళడం, ఇంక ఇవన్నీ ఏమి ఇంకా లేవన్నమాట. అయితే మనకు కూడా ఇంకా ఆయన ఏం చేశాడు? సంపూర్ణమైనటువంటి రక్షణ అనుగ్రహించాడు మన గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన కోసం ఆయన ప్రియ కుమారుణ్ణి చేశాడు. అక్కడేమో రోషం కలిగిన దేవుడు, మనం పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఎంత గొప్ప దేవుడు, ఎంత మహాత్యం కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. కానీ ఇక్కడ మనకి క్రొత్త నిబంధనలో ఆయన శరీర ఆకారంను ధరించుకొని మన కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రం ఎలా ఉన్నాడు? ఆయన మానవ శరీరాన్ని దాల్చి మన కోసం ఆయన సమస్త అవమానమును, మన బలహీనతలను అన్నిటిని ఆయన భరించేశాడు. మన బలహీనతలు ఏమున్నాయి? చాలా ఉంటాయి కదా మనకి బలహీనతలు. ఎన్ని బలహీనతలు మనకి ఎక్కడ లేని నొప్పులన్నీ మనకే వస్తాయి కదా. ఇప్పుడు ఈ మధ్య కరోనా తర్వాత ఎవరికైనా సరే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అన్నారనుకో, అవతల వాళ్ళు మన మన సమస్యను వినట్లేదు. వినకుండా ఏమంటున్నారు? మాకు అన్ని నొప్పులే, మాకు అన్ని బాధలే మేడం, మాకు ఇట్లా ఉంటుంది మేడం, అట్లా ఉంటుంది మేడం. అంటే ఇది వరకు అవతల వాళ్ళు ఏదైనా చెబితే వినేవాళ్ళు, ఇప్పుడు వినే స్థితిలో ఎవరూ లేరు. అందరికీ అన్ని నొప్పులే, అందరికీ అన్ని బాధలే, ఎక్కడ లేని రోగాలన్నీ మన దగ్గరే ఉంటాయి. మన ఈ బలహీనతలు అన్నిటినీ ఆయన ఏం చేశాడు? మన ప్రభువు ఆయన భరించాడు. అందుకనే ఆయన మన బలహీనతలలో సహానుభవం కలిగిన దేవుడుగా మనకి ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఒక్కసారే ఆ బలి, ఆ పనిని ఆయన ముగించేశాడు. ఇంకా సారికి ప్రధాన యాజకుడు తన పాపాల కోసం, మనుషుల పాపాల కోసం ఇంకా వీళ్ళని అక్కర లేకుండా దేవుడు ఒక్కసారి ఆయన
తన ప్రాణాన్ని అర్పించేశాడు. మిక్కిలి హెచ్చైన వాడు, ఇంకా ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు. అంత గొప్ప దేవుడు మన కోసం ఏం చేశాడు? ఆయన తన శరీరాన్ని అంతా అప్పగించేస్తున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అసలు నాకు ఈ వాక్యం చదివినప్పుడు అక్కడేమో ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని, మీరు ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? ఈ కొండ దగ్గర ఒక మేరను ఏర్పాటు చేయండి. ఈ మేర దాటి మీరు ఎవరు రావద్దు. ఆ ముందే వాళ్ళకి ఏం చెప్పాడు? మీ బట్టలు ఉతుక్కోండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. ఏమీ లేకుండా దేవుడు మనకి సంపూర్ణ రక్షణ, సంపూర్ణ సిద్ధిని మనకి కలుగ చేశాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మన కోసం ఆయన ఏం చేశాడు? ఆయన మహామహుని సింహాసనమున కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మహామహుని సింహాసనం. అసలు ఈ వాక్యాలు, ఈ మాటలు మన నాలుకతో మనం వర్ణించగలమా అంటే వర్ణించలేం. ఎందుకంటే మన నాలుగు చాలా బలహీనమైనది, మనం ఇంకా బలహీనలే. కానీ ఆయన నామం గొప్పదైన నామము, పరిశుద్ధమైన నామం. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఆయన చూపించిన మాదిరిని మనం చెయ్యాలి. ఆయన ఏ మాదిరి చూపించాడు? నేను సండే స్కూల్ తీసుకుంటాను. నిన్న మా చెల్లి చెప్పింది కదా, హ్యానా చెప్పింది కదా, నేను సండే స్కూల్ తీసుకుంటాను. నేను సండే స్కూల్ తీసుకుంటా, ఇక్కడ గుంటూరులోనే ఉంటా నేను. కానీ నేను ఒక్కొక్క వాక్యం పిల్లలకి చెప్పినప్పుడు అసలు అంత గొప్ప దేవుడు, దేవుడు యేసు ప్రభు ఈ సూచక్రియ చేసి మా ప్రజలకి చనిపోయిన వాళ్ళని లేపల అప్పగించినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అరే వీడు వాడు అని మాట్లాడారు. వీడు వాడు అని మాట్లాడినప్పుడు ప్రభువు ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఆ శిక్ష, ఆ బాధ, ఆ స్థానం, అదంతా మనం నిలబడాల్సిన ఆ స్థానంలో నాకు నీకు బదులుగా ఆయన నిలబడుతున్నాడు కాబట్టి, ఆయన మాట్లాడితే కార్యం జరగదు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఎక్కడ ఏ సూచక్రియ చేసినా మౌనంగా ఉన్నాడు. ఆయన చేసిన ఆ సేవా జీవితం కూడా చాలా మనకి మాదిరిగా ఉంటది. ఎంత మాదిరి అంటే అసలు ఆ మాదిరిని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అన్నా కూడా మనకు చాలా కష్టంగా ఉంటది. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారంటే నేనైతే 4 వడ్డిచ్చేసి వస్తా. ఒక్కటి అన్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళని మాట్లాడనీయకుండా ఆన్సర్ చేసి వస్తా. కానీ నాకు అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నిన్నన్న వాళ్ళని నువ్వు ఎవరిని ఏమనలా. అసలు ఒక్క నిమిషంలో వాళ్ళందరినీ ఇలా స్మాష్ చేసేసే పవర్ ఉంది దేవుని దగ్గర. కానీ ఎవరిని ఏమనలా. దేవుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనకి కొన్ని మాదిరిగా ఉంచిపోయాడు. ఈ ధూపం వేయడము, ఈ బలి అర్పించడం, ఈ అన్ని ప్రధాన యాజకుడు చేయవలసినవన్నీ మన ప్రధాన యాజకుడైన మన తండ్రి ఒక్కసారి తన కుమారుణ్ణి పెంచేశాడు. ఇంకా అక్కడితో ఒక్కసారితో అయిపోయింది. అలా అవడానికి ముందుగా ఆయన ఎంతో మాదిరిని చూపించాడు. గుడ్డి వాళ్ళ కళ్ళని ఇచ్చాడు, కుంటి వాళ్ళ కాళ్ళని ఇచ్చాడు, ఊచ చెయ్యి గల వాళ్ళని టాప్ లో పెంకులు తీసేసి మంచంతో 4 దిక్కులుగా పట్టుకొని దించారు. అవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు, శిష్యులు చూస్తున్నారు. కానీ ఎవ్వరు ఆయన్ని హృదయమందు గట్టిగా విశ్వసించలేదు. ఆయన శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా మన ప్రభువు దగ్గర. ఎప్పుడు ఉంటారు 12 మంది శిష్యులు, ఆయనతోనే ఉంటారు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు కదా యేసు ప్రభువుతోనే. కానీ వాళ్ళు ఎంతమంది ఎలా ఉన్నారు ప్రభుతో అంటే, మనం అందరి గురించి తెలుసుకోవాలి అని అంటే యేసు ప్రభు సిలువ వేయుడు తిరిగి లేచిన తర్వాత తోమా ఏమన్నాడు చెప్పండి? తోమా, నేను ప్రభువు గాయాలలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మనన్నాడు. తర్వాత పేతురు ఎలాంటోడు మనకు తెలుసు కదా. పేతురైతే దుడుకుతనం, ఎంత దుడుకుతనమో పేతురుకి. అయితే ఆ పేతురు ప్రభు కోసం ఎలాంటి పని చేశాడు. ఇంకట్లా ఒక్కొక్క శిష్యుల్ని మనం చూస్తా ఉంటే ఆ శిష్యులందరూ ఎలాంటి వాళ్ళు మనకి తెలుసు. ఇస్కరియోతు యూదాకు తెలీదా ప్రభు ఎట్లాంటి వాడో? తెలుసు కదా. కానీ ప్రభువుని అప్పగించడానికి ఆ రోజు
రోమా సామ్రాజ్యంలో వాళ్ళతో, అధిపతులతో, అధికారులతో మాట్లాడి మన ప్రభువుని ఎన్ని వెండి రూకలకు ఆయన అమ్మేశాడు. ఆ 30 వెండి రూకలు పోనీ తను ఏమన్నా యూజ్ అయిందా అంటే అవి మొత్తం అకెల్దమా అనే పొలం వాళ్ళు కొన్నారు కానీ ఆ డబ్బులతో అవన్నీ విసిరేసేసి తన పొట్ట పగిలి తను చనిపోయాడు. అట్లాంటిది కానీ ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు అంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, ఆయన ఆశ్చర్య కార్యాలు తెలుసు, ఆయన ప్రభావం ఏంటో తెలుసు, ఆయన గొప్పతనం ఏంటో తెలుసు. అన్ని తెలుసుకొని కూడా వాళ్ళతో మాట్లాడాడు. నేను అక్కడ మనం చూద్దాము. ప్రభు ఏం చేశాడు, ఆయన మాదిరిని చూపించడానికి శిష్యులందరి పాదాలు కడిగాడు. పాదాలు ఎలా ఉంటాయమ్మా చెప్పండి? ఎవరి పాదాలైనా నీట్ గా ఉంటాయా? ఉండవు కదా, బాగా మురికిగా ఉంటాయి. మనం బయట నుంచి రాగానే ముందు కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకు? ఎక్కడెక్కడ ఏం దొక్కారో ఏంటో అట్లాగా. ఇది వరకు వాళ్ళు అయితే అసలు బయట నుంచి కడుక్కుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చైనా కాళ్ళు కడుక్కొని వస్తారు. ఈ కాళ్ళు కడుక్కోవడం అనేది మన కాళ్ళు మనకు కడుక్కోవడానికి మనకు ఒక్కొక్కసారి చిరాగ్గా ఉంటది. కానీ మన ప్రభువు శిష్యుల పాదాలని కడిగాడు. ఆ శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఆయన తువాలు తీర్చుకుని మళ్ళీ చక్కగా వాళ్ళకి తుడిచాడు. ఆయన చూపించిన ఈ మాదిరిలో అసలు చాలా నాకు ఈ కాన్సెప్ట్ నేను చిన్నపిల్లలకు చెప్పినప్పుడు ఒక్కసారిగా నాకు భయం వేసింది. అసలు ఆ పాదాలు పట్టుకుని ఆయన ఆ నీళ్లు పోసి ఆ చేతులతో కడగటం అనేది చాలా గొప్ప విషయం. మనమైతే ఎవ్వరం చెయ్యలేము కదా. ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా చూడట్లా ఎవ్వరు. ఎందుకంటే వాళ్ళని చూస్తే బర్డను, మనకి బాధ్యతలు అన్ని ఇలా పెరిగిపోతాయి. మనం ఎక్కడ చూస్తాం, అమ్మా మా జాబ్స్ మేమే ఉండలేకపోతున్నాం. అలాంటి పరిస్థితులు మనకి కలుగుతున్నాయి. ఎందుకు? మనము ప్రభువుని హత్తుకుని జీవిస్తే మనం కూడా కాళ్ళు కడిగే స్థితికి వెళ్తాం. కానీ మనం అంతా దేవుని అందరి భయభక్తులు మనం చూపలేం. ఎందుకు? మనం అసలు ఎవరికైనా సరే అన్నం పెట్టి ఆ ఎంగిలి గిన్నెలు వాళ్ళకి ఆ ఎంగిలి గిన్నెలు తీయడమే మనకు చిరాగ్గా ఉంటది అసలు. అంటే మన దేవుని ప్రేమ ఎంత ప్రేమో, ఆ ప్రేమలో కొంచెం కూడా అసలు తేడా అన్నది కానీ, ఆ ప్రేమలో ఆ ప్రేమ వెనకాల ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పం. అసలు ఇంకా ఆ ప్రేమను మనం ఇంత అని మనం కొలవడానికి కూడా మనకి యోగ్యత ఉండదు. అంత గొప్ప దేవుడు శిష్యుల పాదాలందరి కడిగాడు. కడిగినప్పుడు కూడా వాళ్ళల్లో పాపం పేతురు ఒకసారి ఏం చేశాడు, ఆ సిలువ వేయబడ్డానికి ప్రభు అప్పగించినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదని అంత చెప్పడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది పేతురుకి? అంటే ప్రభు కార్యాలు చూడండి. ఆయన సిలువకు అప్పగించబడే ముందు ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఎలా తెలిసే. ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ఆ ఇస్కరియోతు యూదా కూడా కడిగించుకున్నాడు. అయ్యో నేను ప్రభుతో కాళ్ళు కడిగించుకుంటున్నానే, ఆయన ఎంత గొప్ప దేవుడే, ఆయన మహిమ కలిగిన దేవుడే, ఆయన అతి పరిశుద్ధుడే అని వాళ్ళకి తర్వాత వాళ్ళందరూ మంచి మరణాలు పొందారు. పేతురైతే నా ప్రభువుని సిలువ వేశారు కాబట్టి 2 అడ్డకర్రలకు వేశారు కాబట్టి నన్ను తలకిందులుగా వేయండి అని తలకిందులుగా సిలువ వేసి చనిపోయారు. అలా శిష్యులందరూ మంచి మరణాలు, వీర మరణాలు పొందారు. కానీ ప్రభువుతో ఉన్నంతసేపు వాళ్ళు విశ్వాసంలో ఆ గట్టిగా అంటే విశ్వాసంగా ఆయన స్థిర హృదయంతో హత్తుకొని ఉండలేకపోయారు. ఇంకా 12 మంది శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన వాళ్ళ పాదాలు కడుగుతున్నప్పుడు కొంతమంది ప్రభు నువ్వు నా పాదాలు కడగొద్దు, నాకు వద్దు అని కొంతమంది అన్నారు. కానీ కొంతమంది అంటే వాళ్ళలో విశ్వాసం, ఈయన కూడా నార్మల్ మానవుడే. ఆయన ఎలా పుట్టాడు మన కోసం? కన్యమర్య గర్భంలో పుట్టాడు. మత్తయి సువార్తలో అయితే రాజుగా చూస్తాం కానీ ఆయన్ని మార్కు సువార్తలో దాసుడుగానే చూస్తాం. ఆయన అందుకని ఆయనే ఉందిలే, మానవుడే కదా, మామూలు మనిషే కదా, మన మెస్సియా వేరే ఆయన అలా అనుకొని వాళ్ళు
ఎవ్వరు ఆ శక్తిని, ఆయన యొద్దనున్న శక్తిని వాళ్ళు ఆశ్రయించలేకపోయారు. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కూడా ఆయన వీళ్ళెవ్వరూ మెలకువతో ఉండలేకపోయేవాళ్ళు. అందరూ హాయిగా నిద్రపోయేవాళ్ళు. అవును, మనకి మన పనులతోనే, మన అవసరాలతోనే, మన మన నీడ్స్ తోనే మనం ఉంటాం. కానీ ప్రభు నా కొరకు ఇంత గొప్ప బలియాగాన్ని చేశాడు. నేను అనేకుల కొరకు ప్రార్థించాలి అని స్లాట్స్ నేను చూస్తా ఉంటాను. ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నారు కదా ఈ మధ్య ఆ నార్త్ లో పనిచేస్తున్న వాళ్ళకి. నేను అది చదివేటప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటా ఖాళీగా ఉన్నప్పుడు. కానీ రోజు ప్రార్థన ధూపంగా మనము ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు సన్నిధిలో. అయితే ప్రభు దగ్గర ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందక మనము ఏమీ ఉండం. చక్కగా ప్రతిఫలాన్ని పొందుతాం. ఎన్ని పొందుకున్నాము, నేనైతే లెక్కించలేను అనమాట. ప్రభా, నువ్వు ఇంత ఈ క్రిటికల్ స్టేజ్ లో నువ్వు ఎలా తప్పిస్తావు, ఎలా చేస్తావు? ఆయన ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ మనల్ని ఆయన తప్పించి విడుదల చేస్తాడు, స్వతంత్రులుగా చేస్తాడు, హృదయమందు సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంత గొప్ప దేవుడు మనది. ధర్మశాస్త్ర కాలంలో అయితే ఆయన రోషం కలిగి ఎంతో పవిత్రుడు. వాళ్ళ అన్యాజ్ఞని తెచ్చినప్పుడు ఆయన సహించలేకపోయేవాడు. కానీ ఆయన దాసుని రూపాన్ని ధరించినప్పుడు, మన కోసం రిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి ఆయన చూపించిన ప్రేమ, కనికరము అసలు ఎవ్వరము కొలవలేము, దాన్ని వర్ణించలేము. అంత గొప్ప ప్రేమని ఆయన మన పట్ల చూపించాడు. ఇంకొక విషయం ఏంటంటే లాజర్ని బ్రతికించడం. యోహాను సువార్త ఇక్కడ చూడండి, 11వ అధ్యాయం అంతా మనకు చదివితే అర్థమవుతుంది. కానీ 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచిన, ఆయన మన శ్రమలలో సహానుభవం కలిగిన ఒక ఇది ఇక్కడ కూడా చూడండి. యేసు కన్నీళ్లు విడవడానికి ఇక్కడ ఏం జరిగింది? మరియా మార్తల కుటుంబము ఎప్పుడు బేతనీకి వచ్చిన ప్రభు వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. చక్కగా వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకునేవాళ్ళు. మార్తా మరియలు బాగా చక్కగా చూసేవాళ్ళు యేసు ప్రభుని. ఏమేం కావాలో మార్త అన్ని వండి పెట్టేది కదా. కానీ ఇక్కడ చూడండి 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాడు. ఎంత బాధతో ఉన్నాడో లాజరు చనిపోయి. అప్పటికి ఎన్ని రోజులైంది లాజరు చనిపోయి? 4 దినాల మాట్లాడుతుంది. చావులో ఎంతమంది ఉంటారు? అక్కడిద్దరు ఏమి ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళైనా, పెళ్లి జరిగే గృహమైనా, చావు ఉన్న గృహమైనా జనాలు చాలా మంది ఉంటారు. ఒకళ్ళిద్దరు ఏమి ఉండరు కదా. అక్కడ యేసు ప్రభు కన్నీళ్ళని విడిచాడు. ఇంకా ఏం చేశాడు? తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాడు. సమాధి వద్దకు వచ్చి ఏం చేశాడో చూద్దాం. చూడండి, యేసు రాయి తీసివేయడని చెప్పాడు. యేసు ప్రభు ఆయనంతటా ఆయన ఏమీ చెయ్యాలి, ఆయన ఆర్డర్స్ వేస్తున్నాడు. చూడండి, రాయిని తీయమని చెప్పాడు వాళ్ళకి. ఇంకా చనిపోయిన రాయిని తీయమని చెప్పాడు. తర్వాత చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, అంటే లాజరు అక్క, ఏమని చెప్తుంది? అయ్యా, ఆయన చనిపోయి ఇప్పటికి 4 దినాలు అయిపోయిందని. ఈ 4 దినాలు చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? వాసన వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక రోజు చనిపోయి 2వ రోజుకి అందరూ ఏమనుకుంటారు? అబ్బో, ఆ డెడ్ బాడీ స్మెల్ వచ్చేస్తుంది. అసలు ఆ సరౌండింగ్స్ లో మనం ఉండడానికి కూడా అందరూ ఏం చేస్తారు? ఇలా ముక్కులు మూసుకొని ఉంటారు అందరూ. ఎందుకని? ఆ వాసన పీల్చడానికి మనకి ఇష్టం ఉండదు. అసలుకి మనకి ఇష్టం లేని పనులు అసలు మనం చెయ్యం కదా. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, వాసన కొట్టునని ఆమె ఆయనతో చెప్పగా, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూడు. మన దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడో కదా. ఆయన మహిమ మనం వర్ణించలేము. వర్ణించగలమా ఆయన మహిమను?
అసలు ఆయన సుందర రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన దేవుడు, అంత 10,000 మంది పురుషుల్లో గుర్తించేటువంటి అంత గొప్ప దేవుడు మన కోసం ఏమైపోయాడు? చిల్ల పెంకు వలె కదా. అసలు ఆయన ముఖం మీద ఇలా పిడిగుద్దులు గుద్ది ఉమ్మివేతలు కాండ్రించి ఉమ్మివేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంగా ఉండకపోతే ఆ రోజు మనకి ఆ స్థానం మనం నిలబడాల్సి వచ్చేది. చూడండి ఇంకా ఏం చేశాడు? అంతటా వారు ఆ రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తాడు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్పాడు? చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మాలి అని. కానీ వీళ్ళందరూ చూడండి, 44 వచనం, 43 లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ బిగ్గరగా చెప్పాడు. చెప్పిన వెంటనే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండదు. ఇవన్నీ చూడండి, ఒక్కొక్కటి 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 ఆయన తీస్తా పెడతా. ఆయన ఆయన కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరియ దగ్గరకు వచ్చి మాట్లాడు, అబ్బా ఎంత గొప్ప దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు. యూదులే వాళ్ళందరూ, యూదా మతమును అవలంబించే వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో మనకి లేఖనాల్లో మనం చాలా చూస్తా ఉన్నాం, సంఘంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ యూదా మతాన్ని అవలంబించే వీళ్ళందరూ అనేకులు మరియ దగ్గరకు వచ్చి ఆయన మహిమపరిచిరి, ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ మన ప్రభు ఆ రోజు గొప్పగా రోషంగా ఉన్న దేవుడు ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. మన శ్రమలలో మన సహానుభవములో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన కోసం ఏం చేయాలి? ఆయన నామాన్ని ప్రచురం చేసే వాళ్ళలాగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నా సరే మనం వెంటనే ఆయన గురించి నమ్ముకున్న వాళ్ళమని తెలిసిపోవాలి. అలా మన ప్రవర్తన ఉండాలి. మరీ దగ్గరకు వచ్చి వీళ్ళందరూ అనేకులు చూడండి, ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వచ్చి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పింది. ఈ 47 వచనం, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగు చూచుచూ ఊరకుండున ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందాము రండి. అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. రోమా సామ్రాజ్యంలో ఈయన్ని ఇంక ఇలానే వదిలేస్తే మనల్ని ఏం చేస్తారు? వీళ్ళు అందరూ ఆయనే నమ్ముకుంటారు కాబట్టి ఒక యాంటికన్ను ఇప్పుడు హిమాచల్, అస్సాము ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో స్వార్థను ప్రకటించకుండా ఎలా అడ్డుకుంటున్నారు కదా. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. రండి. సారీ అందరికి. అంత గొప్ప దేవుడు ఆయన్ని విశ్వాసం ఉంచారు. మరియ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆయన మహిమని కొనియాడుచున్నారు. ఇంత గొప్ప దేవుడు కదా. ఇంకా ఇలా మనము ఈ సువార్తల్లో ఏం చూసినా సరే ఆయన గొప్పతనము, ఆయన మహిమ, ఆయన ఐశ్వర్యము ఎంత చక్కగా మనకి
కనిపిస్తుందో. అయితే ఈ జ్ఞానం కలిగిన ఈ దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మనము బాధపడము. బాధపడము అనంటే ఆయన కలిగి ఉన్నాం కాబట్టి. ఈ ఇలాంటి విషయాల్లోనే దేవుడు మనల్ని ఈ లాజరు కాన్సెప్ట్ ఈ యోహాను సువార్తలో లాస్ట్ సూచక్రియ. దీనిలో 7 సూచక్రియలు ఉన్నాయి. ఇది లాస్ట్‌ది. కానీ దీనిలో ఎంత గొప్పగా దేవుడు మన శ్రమలలో మన సహానుభవుడుగా ఉంటున్నాడు. మార్త గబా మాట్లాడేస్తుంది. మాట్లాడినా సరే మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఆయన దగ్గర ఎందుకు ఆయనంతా ఆయన మాటలను వింటా ఉందన్నమాట మరియ. అందుకనే చూడండి 12వ అధ్యాయంలో కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. దేవుడు ఎన్ని రోజులు ముందుగా వచ్చాడంట మార్త మరియ వాళ్ళ ఇంటికి, లాజరు వాళ్ళ ఇంటికి 6 రోజుల ముందే వచ్చాడంట. అంటే వీళ్ళు ఎంత బాగా చూస్తారో, వీళ్ళు ఎంత ప్రేమిస్తారో. మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి. ఈ రోజు మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకుందాం. నేను ఎంత ప్రేమిస్తున్నాను నా ప్రభువుని. నేను పొద్దున్నే లేవగానే ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకా ఆ రోజంతా ప్రభువుని తలుచుకోకుండా అనుకో ఆయన ఎంత బాధపడతాడో కదా. ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి. పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేశారంట. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజరు భోజనానికి కూర్చున్నాడంటే ఆ విందు మన ప్రభుతో విందు ఎలా ఉంటది? గొప్పగా ఉంటది కదా. ఆయన మనల్ని ఎలా చేశాడు? రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఈ గొప్ప విందులో మనకు కూడా దేవుడు ఇలాంటి పాల్పంపులనే ఇచ్చాడు. ఆయన ఆ విందులో కూర్చున్నప్పుడు లాజరు కూడా ప్రభుతో కూర్చోవడం ఎంత గొప్ప విషయం కదా. అసలు ఇది భలే ఆశ్చర్యంగా నా హృదయానికి చాలా సంతోషంగా అనిపించింది. మార్త ఉపచారం చేస్తుంది. లాజరుతో కూడా కూర్చుని దేవుడితో కూర్చుని లాజరు కూడా విందులో భోజనం చేస్తున్నాడు. అప్పుడు మరి ఏం చేసింది? విలువ గల అచ్చజట మాంసం తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేసి అసలు ఈ ప్రేమ ఎంత ప్రేమో కదా. ఎలా ప్రేమించారు వీళ్ళు యేసు ప్రభుని. ఇంతగా ప్రేమించడానికి నాకు అనిపించింది వీళ్ళు ప్రేమించిన దానిలో మనం కొంచెం కూడా ప్రేమించం మనం యేసు ప్రభుని కదా. ఆయన మన కోసం రక్తం అంతా కార్చేశాడు, ఆఖరి రక్తపు పొట్టు వరకు. ఇంకా ఏం చేశాడు? ఆయన శరీరంలో ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా. అయితే కానీ మన కోసం ఆయన అన్ని సహించుకున్నాడు, అన్ని వదిలిపెట్టాడు, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపనం చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఈ ధూపం చూడండి నిత్యం ఇది జరుగుతానే ఉంది. ధూప వేదిక నిత్యము ధూపంతో మండుచూ ఉండవలెను. ఇప్పుడు మన ప్రభు మన కోసం ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. చూద్దాం చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మధ్యలో నుంచి చదువుదాం. మృతులలో నుండి లేచిన వాడును, చూడండి, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయన. మృతుల్లో నుండి లేచాడు మన ప్రభు కదా. ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, ఉండి మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేయువాడును. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడేవాడు. ఇంత ప్రేమమయుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం ముందే ఈ రోజు ఈ విషయం అడగాలి దేవుడిని అని మనం ముందే అనుకున్నాం అనుకో, అనుకున్న దానికన్నా ముందే ఏం చేస్తున్నాడు ఆయన? మన విజ్ఞాపన, మన ప్రార్థన, మన అక్రత ఎవరి దగ్గర పెడుతున్నాడు? తండ్రి దగ్గర.
మన గొప్ప ప్రధాన యాజకుడు ఈయన. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు కాబట్టి మన కోసం ఏం చేస్తున్నాడు ఆయన? నిత్యము ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉన్నాడు. ఈ ధూపం వేస్తూ మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మన అక్రతలేవు, మన అవసరతలేవు, ఆయన ముందే మన కోసం దేవునికి అప్పగిస్తున్నాడు. అందుకనే 8:37 రోమా, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము. మనం వీటన్నిటిలో ఎలా ఉన్నామంట? అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. ఎవరైనా సరే ప్రభువుని అడిగి పొందలేని విషయం అంటూ ఏమీ ఉండదు. సండే స్కూల్లో పిల్లల్ని నేను రోజు అడుగుతా, ప్రతి ఆదివారం, అరే మీరు ప్రార్థన చేసి పొందలేని విషయం అంటూ ఏమైనా ఉందా అంటే, ఏం లేదా ఆంటీ, మేము అన్ని పొందుకుంటాం. వాళ్ళు ఒక్కొక్కసారి అంట, ఏం చేసావురా చెప్పు అని అంటే, ఈ రోజు స్కూల్ కి సెలవు రావాలని ప్రార్థన చేశాము, అలాగే సెలవు వచ్చింది ఆంటీ అని చెప్పి. నిజమే, పిల్లలు ఏది అడిగితే అది. మనం కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళమే. దేవుడు చూడండి, అసలు మనం ఏది అడిగితే అది ఇస్తాడు. కాకపోతే మనం యుక్తంగా అడగాలి. ఎలా అడగాలి? యుక్తంగా అడగాలి. ప్రభు మనకి యోగ్యమైనవి, ఆయన విలువైనవి మనకి ఇస్తాడు. కానీ మనం అడుగుతూనే ఉండాలి. తగిన సమయంలో ఆయన మనకి సహాయాన్ని చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, అత్యధిక విజయమును పొందుతున్నాము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబో అయినను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ దేవుని ప్రేమ నుంచి ఆయన మనల్ని ఇవన్నీ అంట చూడండి, మరణమైన జీవమైన, ఇంకా దేవదూతలైన ప్రధానులైన, ఉన్నవైన లేనివైన, రాబోనువైన, అధికారులైన, ఎక్కడ చూసినా సరే దేవుని ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపనేరు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుని, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మనకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? ఆయన అనుగ్రహించే గొప్ప దేవుడు. ఈ ఆ ధూపం వేసే పని నిత్యము ఆయన చేస్తానే ఉన్నాడు. చూసారా, ధూపవేదిక నిత్యము మండుచుండవలను, ఇది తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ కట్టడని ఆయన ఎల్లవేళలా మన ప్రధాన యాజకుడు నిర్వహిస్తా ఉన్నాడు మన కోసం. ఆయన మన కోసం ఇలా ప్రార్థించి మనకి కావలసినటువంటి అవసరతలన్నీ తీరుస్తున్నాడు. చూడండి, మనం ప్రార్థించి ఎన్నో విషయాలని పొందాం. బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డల్ని ఇచ్చాడు కదా దేవుడు. ఇంకా అసలు క్రిటికల్ గా మరణ పడకల్లో ఉన్న వాళ్ళని కూడా లేపి ఆయన ఈరోజు సజీవంగా ఉంచాడంటే ఆయన గొప్ప బలమైనటువంటి ప్రేమ మాత్రమే. ఇంత బలమైన ప్రేమ కలిగి ఉన్న మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఒక్కసారి మన కోసం, మన ప్రధాన యాజకుడిగా మనలను ఆయన మన కోసం ఆయన ధూపం వేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. మరియు సువర్ణ దుపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడిన. ఇప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరు. దూత చేతిలో నుంచి ఎలా వెళ్ళాయంట? పైకి వెళ్ళాయంట. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపమును కలిగాయి. ఇక్కడ దేవుని సన్నిధికి ఏం జరుగుతున్నాయి అంట? మన ప్రార్థనలన్నీ వెళ్తున్నాయి అంట. మనం ఏమేమి అడుగుతున్నామో అవన్నీ ఆయన సన్నిధికి చేరుతున్నాయి అంట. అసలు మనకి అవిశ్వాసం అనేదే ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ చక్కగా చెప్పి మనకి వాక్యంలో ఆయన
పరిశుద్ధ లేఖనంలో ప్రతిదీ రాసి పెట్టాడు. అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరను. మన ప్రతి మొర్ర ఆయన సన్నిధికి చేరుతుంది. ఏది చేసినా సరే, ఏది అడిగినా సరే, అసలు ఇంకా ఇది జరగదు అనడానికి ఆస్కారమే లేకుండా ఆయన సన్నిధిలో మనం అడిగింది ప్రతీది ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మనం మాట్లాడతాం కదా. నేనైతే అలాగే చెప్తా, ప్రభా ఈ ఈ విషయాన్ని నువ్వు ఇలా చేయి తండ్రి. నేను అసలు కొన్ని నార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నట్టుగానే అలాగా దేవునితో నడుస్తా కూడా మాట్లాడుతూ ఉంటా. ప్రభా వీళ్ళని రక్షించు, వాళ్ళకి అది వీళ్ళకి ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు భలే ఆశ్చర్యంగా చేస్తాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒరే మనం ఆయన యందలి భయభక్తులు నిలిపి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన్ని వెంబడించి ఆయన హత్తుకుని ఉంటే ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టని దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంకా హిజ్కియా దగ్గర కూడా మనం చూస్తాం. హిజ్కియా కూడా చెప్తాడు వాళ్ళకి 5:10 అయిపోయింది. ఈ హిజ్కియా కూడా చెప్తాడు, మీరు అన్య దేవతలకు ధూపం వేశారు కాబట్టి దేవుని ఉగ్రత మీ దగ్గరకు వస్తుందని చెప్తాడు. ఎన్నిసార్లు ఏం చెప్పినా సరే ఇజ్రాయేలీల మనసు ఎలా అవుతుంది? కఠినమైపోతుంది. ఎంత కఠినం అవుతుంది? ఎంత కఠినం కావాలో అంత కఠినం అవుతుంది. వాళ్ళు దేవుని కోపాన్ని చూస్తారు, ప్రతిసారి చూస్తారు. నువ్వు ఎంత కోపంగా ఉండి ఎంత దేవుని విసిగిచ్చి దేవుని ద్వారా మనం ఏదైతే మనం పొందలేకుండా ఉంటామో ఆ విషయంలో దేవుణ్ణి మనం ఇబ్బంది పెట్టినట్టే. ఏ ప్రార్థన అయినా చూడండి, ఎలాంటి ప్రార్థన అయినా సరే మనం చూసినప్పుడు, ఎస్తేరు ప్రార్థన చూసినప్పుడు శాసనాల్ని రద్దుపరిచిన ఎస్తేరు. ఎట్లాంటి శాసనము? రాజు ఉంగరంతో ఒక శాసనాన్ని ఆయన సిద్ధపరిచాడు, కానీ ఆ శాసనాన్ని ఆయన రద్దుపరిచి ఎస్తేరు కోరికని తీర్చాడు. అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు కాబట్టి ఇశ్రాయేలీల్ని ఆ రోజు ఆయన హామాను చేతిలో పడకుండా ఎలా మొర్దెకైని కాపాడాడు. తన మొర్దెకై ఏమో తన జనాంగం అంతటిని రక్షించుకున్నాడు. మొర్దెకై ఎస్తేరు కలిసి. ఇంకా దానియేలు ప్రార్థన చేశాడు. అసలు దానియేలునైతే ఇంకా సింహాల గుహలో వేసేశారు, అగ్ని 2 అంతలు చేసి అగ్నిలో పడేశారు. అప్పుడు రాజు అసలు ఆశ్చర్యపోతున్నాడు. అబ్బా, నీ దేవుడే గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తారు. అంటే మన దేవుడు ఎంత జీవం కలిగిన దేవుడు, అంత పరిశుద్ధుడు కూడా. అతి పరిశుద్ధమైన ఆయన నామం దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం కూడా ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. ఈ మధ్య ఫోన్లతో గడిపేస్తున్నారు కదా అందరూ. ఎంత టైం అయినా సరే ఆ ఫోను ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే ఎన్ని వీడియోస్ అయినా సరే టైం వేస్ట్ అవ్వడానికి చూస్తా ఉండొచ్చు. ఈరోజు నేను ఇప్పుడు చాలా మందికి తెలుసు, నేను హిందీ టీచర్ ట్రైనింగ్ చేశాను. చాలా ఇయర్స్ నేను హై స్కూల్లోనే చేశా. తర్వాత మేము గుంటూరు వచ్చాక ఎందుకు ఒక చర్చిలో అమ్మాయి ఆ అక్క మా స్కూల్లో బాగుంటది, మీరు ఒకసారి ట్రై చేయండి, మీరైతే బాగా చేస్తారు అని. అక్కడ హియరింగ్ లాస్ ఇంప్లాంట్ ఉన్న పిల్లలకి, ఆటిజం పిల్లలకి థెరపీ ఇస్తారన్నమాట. అది థెరపీ సెంటర్. నేను వెళ్ళాను. అమ్మో, అసలు నాకు చిన్న పిల్లలకి చెప్పడం ఇష్టం ఉండదు. సండే స్కూల్ తీసుకుంటాను కానీ హై స్కూల్ చెప్పేదాన్ని కాబట్టి చిన్నపిల్లలకి చెప్పాలంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు. అయితే వాళ్ళు అసలు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఇంప్లాంట్ సర్జరీ అయిన వాళ్ళైతే మనకి వెళ్ళి ఇంక ఇట్లాగా పైకి అలా చూస్తా ఉంటారు, వాళ్ళకి భయంగా. సరే నేను కొన్ని రోజులు చేశాను. నేను రోజు ఏడ్చేదాన్ని బాగా. నేను ఆ పిల్లలకి వెళ్ళి చూసినప్పుడల్లా అసలు ఇలాంటి పిల్లలు ఉంటారా, ఏంటి ప్రభా వీళ్ళని నువ్వు ఎందుకు ఇలాంటి విషయాలకు అప్పగించావు అని చాలా వేదన చెందేదాన్ని. ఇంకా ఆటిజం పిల్లలైతే నేను
17లో జాయిన్ అయ్యాను. ఆటిజం అట్లాంటి పిల్లల్ని అప్పుడే చూడటము. అప్పుడు సర్వేలో నేనెళ్ళినప్పుడు అక్కడ ఒక పేపర్ తగిలిచ్చారు. సర్వేలో 10 మంది పిల్లల్లో ఇద్దరికి ఆటిజం ఉంది ఇప్పుడు భారతదేశంలో అనని ఒక క్యాప్షన్ పేపర్‌లో యేసారు. అది అక్కడ అంటించారు. అమ్మో! 10 మందిలో ఇద్దరు ఇలాంటి పిల్లలు ఇంకా ఆటిజం అంటే ఇంకా అదొక రకమైన వాళ్ళ ధ్యాసలో వాళ్ళుంటారు. మన ధ్యాసలో ఉండరు. అయితే దేవుడు నాకు దాంట్లో మంచి స్కిల్స్ ఇచ్చాడు. నేను నేర్చుకున్నాను. ఇష్టంగా నేర్చుకున్నా. బాగా. చేస్తా ఉన్నప్పుడు ఇంకా అదే ఫీల్డ్‌లో నేను కొనసాగుతున్నా ఇప్పుడు. ఇప్పుడు 10 మంది పిల్లల్లో 8 మందికి ఆటిజంతో ఉంటున్నారు వాళ్ళు. చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో మన పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్తున్నారు తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్స్ అయినప్పుడు వాళ్ళు మదర్స్ వూమ్‌లో ఉన్నప్పుడు తల్లి ఫోను చూడటము. ఈ ఫోను ద్వారా ఆ రేస్ వాళ్ళకెళ్ళి వాళ్ళ మైండు వాళ్ళ బ్రెయిన్ ఎదగకపోవడము, లేకపోతే ఇంకట్లా కొన్ని సమస్యలు పిల్లలు అసలు వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వరు ఫస్ట్. బిహేవియర్ స్టార్ట్ చేస్తూ బిహేవియర్‌తో పాటు ఆక్యుపేషన్ థెరపీ చేస్తా అప్పుడు నెమ్మదిగా స్పీచ్ స్టార్ట్ చేస్తాం. అయితే దేవుడు దాంట్లో నాకు మంచి స్కిల్ ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అని నేను ప్రతిరోజు ఆయన్ని కనపరుస్తాను. నా దగ్గరకొచ్చిన కేస్ ఎవరైనా సరే మాటలు నేర్చుకొని చక్కగా స్కూల్‌కెళ్ళేలాగా దేవుడు నన్ను అక్కడ నిలబెట్టాడు. అయితే ఇప్పుడు నేను ఆ పిల్లల గురించి చూస్తున్నప్పుడు ఫోను ద్వారా పిల్లలు ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం ఫోన్ ఇలా ఆన్ చేసామంటే ఆ పిల్లలు ఎక్కడున్నా వచ్చేస్తున్నారు. ఆ సౌండ్‌కి వాళ్ళకి ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఏ టీచర్ ఆన్ చేసినా సరే పిల్లలు ఎక్కడున్నా సరే, ఏ రూమ్‌లో ఉన్నా సరే వచ్చేసి ఇలా ఒంగుని ఫోన్‌కెళ్ళే చూస్తారు. మనం ఫోన్ ఆపేసిన వెంటనే వాళ్ళే వేలుతో ఇలా అనేస్తారు. అంటే వాళ్ళకి ఫోన్ ఆన్ చేయడం టెక్నాలజీ అంతా తెలిసినా సరే, వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. అలాంటి గడ్డు సమస్యలో ఉంది. మన పిల్లలు బాగా ఉండాలంటే, మనం ప్రార్థన, ధూపము ఆయన సన్నిధిలో ఎక్కువగా ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండాలి. నార్మల్ చైల్డ్ గూడా ఎంతసేపు ఫోన్స్‌తోనే ఉంటున్నారు. తల్లులు ఫోన్స్‌తోనే ఉంటారు. క్లాస్‌కొచ్చేవాళ్ళు 50 మంది క్లాస్‌కొస్తే 50లో 50 మంది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవట్ల. పక్క పక్కనే కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడలా అయిపోయింది. అసలు ఆ కింద పిల్లలు పడినా, వాళ్ళెళ్ళిపోతున్నా, వాళ్ళు కక్కుకున్నా, వాళ్ళు ఏం జేసినా సరే, తల్లులు గూడా అలా ఫోన్‌తోనే ఉంటారు. ఎంత భయంకరమైన, క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం నడుస్తున్నాం. లోకంలో ఎక్కడ చూసినా సరే, రాజ్యం మీదకి రాజ్యం, కరువు, భూకంపాలు ఇవన్నిటి గుండా మనం నడుస్తున్నప్పుడు, ఆ రోజున్న దేవుడే ఈ రోజున్నాడు. అప్పుడు సహాయం చేసిన దేవుడే ఇప్పుడు సహాయం చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడే మన దగ్గరికి కూడా వచ్చి మనకు తోడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు ఆయనకి సమర్పిస్తూ ఆయన ద్వారా మనము ప్రతి విషయంలో దేవుని ద్వారా మాత్రమే మనం పొంది ఆయన్ని మాత్రమే కనపరుద్దాం. అందరికీ వందనాలు. నేను చాలా బలహీనురాలిని అందరికన్నా. ఎందుకంటే ఈ మధ్య తక్కువ మెడికేషన్ చేసుకోవడం, బైబిల్ చదవడం అన్నీ రోజు చదువుతాను గానీ, ఇదివరకంత ఎక్కువ కాదు. మీరైతే బాగా అనుభవం కలిగిన వాళ్ళు, రోజు జూమ్‌లో కనెక్ట్ అయ్యేవాళ్ళు. మీ అంత బాగా చెప్పలేకపోయినా, దేవుడు బలపరిచి ఆయన మాటలను అందించాడు. మనందరి వినికిడిలో దీవించును గాక. వందనాలండి. వందనాలు. వందనాలు ఇందిరా సిస్టర్. మనం ఒక క్విక్‌గా రివ్యూ చేసుకుందాము. మరి చక్కటి దేవుని వాక్యాన్ని ప్రభువు దగ్గర కనిపెట్టి మరి ఇందిరా కిషోర్ సిస్టర్ మనకు అందించారు. అందుకు దేవునికి మహిమ. సిస్టర్‌కి మనందరి తరపున వందనాలు. వందనాలు. అయితే వందనాలండి. నిర్గమకాండము 30 అధ్యాయం 1-10 వచనాల నుండి మరి ధూపము వేయడం అనేది, ధూపం వేయడానికి వేదిక సిద్ధపరచడం అనేది ఆ అంశం మీద మాట్లాడారు. మరి ఆ ధూపము వేదిక మీద పరిమళ ద్రవ్యాలు పోయాలని, ఆ ధూపం మీద వేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు అప్పుడు అహరోను వాళ్ళకి. మరి అన్యాగ్నిని తెప్పించారు. నాదాబు, అబీహులు శిక్ష పొందారు.
అయితే దేవునికి ప్రార్థనా ధూపం వేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది మన ముందరికి ఈ అంశం ఈరోజు ఇంకోసారి దేవుడు తీసుకొని వచ్చారు ప్రత్యేకంగా. అయితే ఎత్తైన సింహాసనము మనము ప్రార్థన ద్వారా వేస్తామని మరి ఈ యొక్క శనివారం రోజు విజ్ఞాపన లో మనం ఎత్తైన ధూపం వేసి మరి ఆదివారం అర్పణలు అర్పిస్తామని మరి ఒక అంశము ముఖ్యాంశము నా మనసుకు తాకింది ఆ మాట. అటువంటి మాట మనం వినగలిగాము. తర్వాత ఆయన రోషం కలిగిన యెహోవా దేవుడు. సో, ఆయనకి మాత్రమే మనం ధూపము, పరిమళ ద్రవ్యాలు మరియు మన జిహ్వా ఫలములు, మన ప్రార్థన ఆయనకు అర్పించాలని మనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాము. అన్య ధూపములకు కొద్దిగా వేశారు. అన్య ధూపార్తిని తెచ్చి ఒకటి తప్పు చేశారు. మళ్ళీ అన్య దేవతలకు వీళ్ళే దేవుని బిడ్డలు ధూపం వేశారు. అది ఆయనకి కోపం పుట్టించిన విషయము. అయితే అటువంటి కోపం పుట్టించే విషయాలు మనలో ఏమీ ఉండకూడదు. మరి దేవునికి ధూపం వేయుటకే నేను నా మందిరం కడుతున్నానన్నాడు. దేవుని ధూపం వేయడానికే మన హృదయాన్ని సిద్ధపరచుకుని అనుదినం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా చేయాలి. అయితే దేవుడు మనతో మాట్లాడి మరి పరలోకంకి అబ్రాహాం గారితో మాట్లాడి వెళ్లారు. అయితే ధూపం ఒకటి ఆరాధనకు ఆహ్, పోలికగా చూపించారు దేవుని దాసురాలు. ఇంకొకటి దావీదు మాట ద్వారా మరి ప్రార్థన ధూపం అనేది ప్రార్థన అనే నిర్వచనం కలిగేదిగా ధూపం గురించి మనం చూస్తున్నాము. మరి చేతులెత్తి సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగును అని కూడా దావీదు అంటున్నారు. ఆ మాట చూసాము. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు రోషం కలిగిన వాడు, ప్రభావం గలవాడు, గొప్పవాడు. అప్పటికప్పుడు ఆయన తప్పుకు కూడా శిక్ష వేసేవాడు. మరి మంచిగా ప్రవర్తించిన వారిని ఆయన హెచ్చించినవాడు. మరి క్రొత్త నిబంధనలో ఒక్కసారిగా బలి అయ్యాడు. ఒక్కసారిగా అర్పించుకున్నాడు. మరి మన మానవ శరీరం దాల్చి మన బలహీనతలన్నీ ఆయన తీసుకున్నారు అని 2 యొక్క డిఫరెన్షియేషన్ మనం చూసామక్కడ. తర్వాత లాజరు బ్రతికి రా అని చెప్పేసి లాజరు లేచి నువ్వు బయటికి రా అని మరి గట్టి మాటను కూడా మనము ఇక్కడ మళ్ళీ విన్నాము. అయితే 2 వచనాలు సండే స్కూల్‌లో నేర్పుతారు కదా! చిన్న వచనం. యేసు కన్నీరు విడిచెను అనే మాట మనం వింటున్నాము. పిల్లలు పెద్ద వచనాలు నేర్చుకున్నప్పుడు 1 మినిట్‌లో మా సండే స్కూల్ కాంపిటీషన్‌లో 1 మినిట్‌లో ఎన్ని వచనాలు ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అందులో ఈ చిన్న మాట ఈనోక్‌కి నేర్పడం జరిగింది. ఆ మాట మనం చూస్తున్నాము. మన ప్రభువు మన కొరకు మరి లాజరు